నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ఫౌండర్ అండకొండ రాముడు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్, కాళేశ్వరంలో ముక్తేశ్వర స్వామి టెంపుల్లో సింగర్ మధుప్రియ ఒక షూట్ చేసింది వితౌట్ పర్మిషన్ అనేది, అది కూడా గర్భగుడిలోకి వెళ్ళి షూట్ చేసింది అని. అయితే దాని మీద హిందువులు చాలా బాధపడ్డారు. హిందువులు ఆవేశాలతో ఉన్నారు. అలా కాకుండా మెయిన్ భక్తులు, శివ భక్తులు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు అసలు నార్మల్ గా ఫొటోస్ తీయడానికి కూడా మనమే తీయం ముందు, ఎందుకంటే తీయకూడదు అని చాలా మందికి అవగాహన ఉంటుంది. ఒకవేళ తీద్దాం అనుకున్నా మనం ఒప్పుకోం, అంత స్ట్రాంగ్ గా ఉంటారు చాలా మంది ఆ ఎమోషన్స్ విషయంలో. సో వాళ్ళు అందరూ కూడా కనీసం అమ్మాయి సారీ కూడా చెప్పలేదు. ఓకే, తెలియక చేసిందో తెలిసి చేసిందో తప్పు చేసింది. లాస్ట్ కూడా చూసుకుంటే మంగళి గారు కానీ, శ్రావణ భార్గవి గారు కానీ, శ్రావణ భార్గవి అన్నమాచార్య కీర్తనల గురించి మళ్ళీ తను సారీ చెప్పడం జరిగింది. మంగళి గారు కూడా సారీ చెప్పారు. వాళ్ళు ఏంటంటే హుందాతనంగా ఒకవేళ తప్పు చేసినా అంగీకరించారు. ఈ అమ్మాయి చూస్తే ఇప్పటి వరకు కూడా మధుప్రియ సారీ చెప్పలేదు అనే న్యూస్ వస్తుంది. దీని మీద మీ స్పందన ఏంటండి? అలాగే రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీరామ్, హరహర మహాదేవ, శంభో శంకర. నా పేరు అంబావతుల అండకొండ రాముడు, శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుని, అలాగే స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థాన పునఃప్రారంభకుని. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేడం, ఇది ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి దాడి కాదు. ఏంటంటే ఈ యొక్క ఒకసారి పబ్లిక్ లో పాపులారిటీ అయిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే హిందువుగానే ఉంటారు, హిందూ ముసుకేసుకొని వచ్చి హిందుత్వం పైన చేస్తున్నట్టు ఒక రకమైనటువంటి దాడి అని చెప్పాలి. ఇది తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అనేటువంటిది వాళ్ళకి అవగాహన లేనప్పుడు హిందూ సమాజము లేదంటే భక్తులు ముందుకు వచ్చేసి అయ్యా ఇది తప్పు అనేటువంటి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ దృష్టికి లేదంటే హిందూ సమాజాన్ని తీసుకొని వచ్చి మీడియాలలో కూడా మనం చెప్పినప్పుడు హుందాతనంగా బహిరంగ క్షమాపణ, బేషరతుగా క్షమాపణ చెప్తే సమస్య అనేటువంటి ఇంతవరకు వచ్చేదే కాదు. అలాగే ఏంటంటే మధుప్రియ సింగర్ గారు వచ్చేసి ఇది 3 days నుంచి నడుస్తున్నటువంటి ఇష్యూ, ఓకేనా. అయితే ఇక్కడ మనం ఆయా సోషల్ మాధ్యమాల్లో మనం చూసినప్పుడు ఏంటంటే ఇది ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో అక్కడ బోలోశంకరుడు అనేటువంటి శివయ్య, అలాగే యమ కూడా ఉన్నారు, యముడు. సో ఇక్కడ బోలోశంకరుడు క్షమిస్తాడేమో కానీ యమతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఈ మధుప్రియ సింగర్ గారు చేయలేదు. అలాగే ఏంటంటే చాలా మంది అక్కడ ఈవో గారు ఏమన్నారనంటే మేము గుడిలో అక్కడ సాంగ్ షూట్ చేసుకోవడానికి మేము పర్మిషన్ ఇవ్వలేదు అనేటువంటి కూడా మనం మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాము. అలాగే ఏదో పూజారి అనేటువంటి పూజారి పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. కానీ ఇక్కడ మధుప్రియ గారు కనుక చూసినట్టయితే అయ్యా శివయ్య దగ్గర అయినప్పుడు ఒక దేవస్థానంలో ఆగమం అనేటువంటి ఒక ఆగమ సంబంధమైనటువంటి ప్రతిష్ఠ జరిగినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భగుడిలో అనేటువంటి ఎవరు పడితే వాళ్ళు వచ్చేదానికి ఉండదు, అది ఆస్కారం ఉండదు. దేవస్థానానికి రావచ్చు, స్వామి దర్శనానికి రావచ్చు, కానీ ఆ యొక్క గర్భగుడిలోకి అనేటువంటి అర్హత ఉంటుంది అనే విషయాన్ని మనం ప్రతి ఒక్క హిందూ కూడా తెలిసే ఉంటుంది. కానీ ఇది ఏదైతే మేము పాపులారిటీ కదా, మేము ప్రజలు మమ్మల్ని అందరూ రికగ్నైజ్ చేస్తున్నారు, మాకు అందరూ తెలుసు అనేటువంటి అహంకార ధోరణికి వెళ్ళామనుకోండి, ఇలాంటి దుష్పరిణామాలు వస్తాయి. మీరు శివయ్య కోసం పాటలు పాడారు, మేము కూడా చూసాము, ఆనందించాము, చప్పట్లు కూడా కొట్టాము, రోజు ఉదయం పూట పాటలు కూడా వింటాము. కానీ ఇలా జరిగినప్పుడు మీరు బేషరతుగా మేమంతా ఎక్స్పెక్ట్ చేసేది అయ్యో నేను తెలిసి తెలియక జరిగినటువంటి పొరపాటుకి ఈ రోజు నేను క్షమాపణ చెప్తున్నాను అనేటువంటి ఒక మాట చెప్తే ఈ సమస్య వచ్చేదే కాదు. ఇలాంటిది మధుప్రియ గారు ఒకరే కదండి, సింగర్ మంగళి గారు కూడా ఇలానే చేశారు కదా. బోనాల పండగప్పుడు కూడా మోతిబారి అనేటువంటి ఒక పదం విషయంలో కూడా ఇలా అబ్జెక్షన్ చెప్పినప్పుడు హిందూ సమాజం, నేనే శ్రీరామరాజ్యంతో నేను అబ్జెక్షన్ చెప్పినప్పుడు తన యొక్క మంగళి గారు ఏం చేశారని అప్పటికే 4.0 మిలియన్ వ్యూస్ వెళ్ళాయి. అయినా కూడా ఆ సాంగ్ అంతా తీసేసి మోతిబార్ అనేటువంటి పదం తీసి మళ్ళీ రీఅప్లోడ్ చేశారు. అలాగే క్షమాపణ కూడా చెప్పారు. అలాగే ఈమె శ్రావణ భార్గవ గారు కూడా కొద్దిగా పెంకుతనంగా ఉండేసి లాస్ట్ లో అన్నమాచార్యులు అనేటువంటి వారు హరినారాయణాచార్య గారితో మేము వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా తను తీయలేదు. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ బుక్ అయిందో అప్పుడు తను వచ్చేసి ఈ శ్రావణ భార్గవ్ ఏం చేశారు, ఆ యొక్క మ్యూజిక్ ఏదైతే అన్నమాచార్య కీర్తన అనేటువంటి ఒకరి అనేటువంటి తీసేశారు అనమాట. ఆ స్టెప్స్ అలానే పెట్టారు. ఇంకేం చేస్తాం, మనం ఏం చేయలేం కదా. సో అది లీగల్ గా నడుస్తూనే ఉంటుంది, అది వాళ్ళు చూసుకుంటారు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం కనుక మనం చూస్తే ఈ వై యుగేందర్ కూడా ఈ విషయంలో ఏంటంటే ఇప్పుడు కదా ఇంకొకటి అనేటువంటి ఒక మూవీ వచ్చినప్పుడు ఇది 2-3 years నుంచి జరిగినటువంటి స్టోరీ అనమాట. అప్పుడు ఆదిశంకరాచార్య అయినటువంటి భజగోవింద మూఢమతి అనేటువంటి భక్తి సాంగ్ లో కూడా
అప్పుడు ఈ విధమైనటువంటి ఒక పబ్ కల్చర్ లో కూడా ఈ సాంగ్, ఈ భక్తి కీర్తన అక్కడ తీసుకెళ్లి అటాచ్ చేయడం, దానిపైన మేము పెద్ద ఎత్తున కూడా మేము ధర్నా చేసేసి అప్పుడు కంప్లైంట్ ఇస్తే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక బోర్డు జూబ్లీహిల్స్ లో ఉంది, అక్కడికి వెళ్ళేసి వాళ్ళకు కూడా మేము ఫిలిం ఛాంబర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అతను ఈవినింగ్ వచ్చేసి క్షమాపణ చెప్పాడు. ఎందుకు అప్పుడు జరగాల్సినటువంటి హిందూ సమాజం జరిగినటువంటి నష్టాన్ని ఎవరు కూరుస్తారు అనేటువంటిది ఇక్కడ ప్రశ్నార్థంగా మిగులుతుంది. ఏదైతే ఇది ఒక స్టంట్ లెక్క ఉపయోగిస్తున్నారు, హిందువుల యొక్క మనోభావాల పైన ఆడుకుంటున్నారు, ఇది ఒక రకమైనటువంటి ప్లే చేస్తున్నారు. వీళ్ళొక మొబైల్ గుచ్చినాం అనుకోండి, వీళ్ళకి నొప్పి తీస్తుందా లేదా అనేటువంటి చెక్ చేస్తున్నారు అనమాట. ఇది ఎప్పుడైనా ఒక రోజు పెను ప్రమాదానికి దారి చేస్తుంది. ఇది ఎవరైతే మనం సమాజానికి దిశానిర్దేశం తీసేటువంటి ఒక పెద్ద స్థాయిలో ఉంచినప్పుడు సమాజము మనము కూడా వాళ్ళ యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా మసులుకోవాలన్నటువంటి సమయం ఆసనమైంది. ఎందుకనంటే మేము గతంలో మేము వెళ్తాము, ఏమైనా చేస్తాము, చెల్లుతామని అంటే ఇప్పుడు హిందూ సమాజం లేదు, హిందూ సమాజం కూడా చైతన్యమైంది. అలాగే హిందూ సంఘాలు కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి ఈ విషయంలో. మటుకు ప్రతి ఒక్కరండి, నిన్నగా మన శ్రీముఖి గారు కూడా అంతే కదా, తను కూడా క్షమాపణ చెప్పింది. సో క్షమాపణ చెప్పిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి వాళ్ళకు కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హిందువులు అంటే అలుసు, వీళ్ళు ఎవరు లేదులే, నిద్రావస్థలో ఉంటారు, ఇదంతా సెక్యులర్ భావజాలంలో ఉంటారు అనేటువంటి ధోరణిలోకి వెళ్ళినప్పుడు ఈ సమాచారాలు అనేటువంటి వస్తుంటాయి. ఇప్పుడు హిందూ సమాజం కూడా చాలా మేలుకునేది. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మేము అడుగుతున్న ఒకటే ప్రశ్న, ఈరోజు ఎవరైతే పబ్లిక్ ఫిగర్స్ ఎవరైతే ఉన్నారో లేదంటే లీడర్స్ అనేటువంటి వాళ్ళకి మీరు పెద్ద పీట వేసేసి వాళ్ళకి డైరెక్ట్ గా గర్భగుడికి తీసుకెళ్ళడం కానీ, ఇదో మధుప్రియ గారి సింపుల్ ఎగ్జాంపుల్, ఇది మీ దేవస్థానం మీ ఆధీనం ఉంది కదా, దేవాదాయ ధర్మాదాయ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నప్పుడు ఈవో గారు ఏం చేస్తున్నారు అనేటువంటి ఎస్కేప్ అవుతున్నారండి. ఇదంతా కూడా ఇది మేము ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మీకు చాలా మంది భద్రాచలం వెళ్ళారు అనుకోండి, పెద్ద పెద్ద దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఈవెన్ మన సెల్ ఫోన్ తీసుకెళ్ళడానికి కూడా అనుమతి ఇవ్వరు. ఎప్పుడైతే అక్కడ కౌంటర్ పెడతారో అక్కడ వాళ్ళు కెమెరా వాళ్ళు ఉంటారు, వాళ్ళే తీసుకొని ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇక్కడ మధుప్రియ గారికి ఎందుకు చెప్పలేదండి? అంటే ఏమంటే అక్కడ వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆపేసేసి ఈ రోజు అక్కడ తను దేవస్థానంలో షూట్, అది ఒక డివోషనల్ అవ్వచ్చు, భక్తి భావం అవ్వచ్చు, కానీ ఇక్కడ అభ్యంతరం చెప్పినప్పుడు కూడా ఇలా వ్యక్తపరిచినప్పుడు మీరు తగు జాగ్రత్తలు అనేటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా తీసుకోవాలి. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి మీరు ఏ చర్యలు తీసుకున్నారు? ఈవెన్ అక్కడ బోర్డు అనేది పెట్టినాడు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనం అబ్జెక్షన్ చెప్పామనుకోండి, మేము నోటీస్ బోర్డు పెట్టామంటే హెచ్చరిక బోర్డు, గమనిక బోర్డు అని పెట్టాం కదా, వాళ్ళు చూసుకోకుండా ఆ విధంగా అయినప్పుడు దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉన్నదా? కేవలం గుడి మీద వచ్చేటువంటి ఆదాయం పైన పెట్టేటువంటి శ్రద్ధ, భక్తుల మనోభావాల పైన మీరు శ్రద్ధ ఎప్పుడు పెడతారు, ఏ రోజు పెడతారు అనేటువంటిదే మేము సూటిగా ప్రశ్న అడుగుతున్నామండి. ఈరోజు మేము ఇదే అడుగుతున్నాం. ఈరోజు మధుప్రియ గారు అనేటువంటిది తను తప్పు చేసింది అనుకోండి, తప్పు చేసిన తర్వాత తను బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే చట్టపరమైనటువంటి చర్యలకు మనము వెళ్ళిపోతాం. ఆల్రెడీ పోలీసులు కూడా నోటీస్ ఇచ్చారనేటువంటిది కూడా మనం వింటున్నా ఉన్నాం. అలా లేని పక్షంలో కూడా మేము కూడా శ్రీరామరాజ్యం నుంచి కూడా మేము కూడా ఒక కంప్లైంట్ అనేది కడప జిల్లా నుంచి కూడా మేము రేజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము. ఎందుకంటే ఇంకొకరు ఎవరే కానీ వచ్చేసి ఈ విధమైనటువంటి దుష్కార్య చర్యలకి పాల్పోకుండా ఉంటారనేది మేము ఆశాభావం వ్యక్తపరుస్తూ, అలాగే ఎవరైనా సరే అంటే మేము మీడియాలో కానీ లేదంటే మేము యాక్టర్స్, మేము పొలిటీషియన్స్ ఎవరైనా సరే బహు జాగ్రత్తలు వహించేసి హిందూ సమాజానికి మనం గౌరవిద్దాం. అలాగే స్వామివారి పైన భక్తి భావం ఉన్న మేము పాటలు పాడామంటే ఎంతో మంది చైతన్యవంతులు చేశారు. అయితే సోవార్ ఈరోజు ఏమైంది? నీ భక్తి ఏమైంది? ఈరోజు ఏమైంది? ఈరోజు నువ్వు వెళ్ళేసి ఆ భక్తి అనేటువంటిది నీకు తలగా ఎక్కినప్పుడు, తలకి నెత్తికి ఎక్కిపోయింది కదా, ఎక్కిపోయి ఈరోజు నువ్వు ఏమైపోయినావు? అదే భక్తులు నిన్ను ఏదైతే గౌరవించారో ఈరోజు నేను గుండెలో పెట్టుకొని చూసుకున్నటువంటి మధుప్రియ గారు ఈరోజు నాకు కూడా బాధ కలిగింది. నువ్వు వెళ్ళేసి ఆ విధంగా అంటే సరే నువ్వు వెళ్ళి చేసే క్షమాపణ చెప్పితే సంతోషించేవాని కదా, ఈరోజు నువ్వు అంత అహంకార ధోరణిలో ఉన్నప్పుడు మేము ఏం చేయాలండి? నిన్ను చూసేసి ఇంకో 10 మంది తయారైతే ఏంటి పరిస్థితి అనేటువంటిదే. రేపు అక్కడ భక్తి భావం ఏమొస్తుంది? అరే ఎవరైనా వచ్చి మేము కూడా సాంగ్ చేసాం, మధుప్రియ గారు ఇచ్చాం, మాకు కూడా ఇవ్వని అంటారు. అప్పుడు ఎవరేం చేస్తారు? సో వీటన్నిటినీ మళ్ళీ పునరావృతం కాకోకుండా ఒక పటిష్టమైనటువంటి చర్య తీసుకోవాలనేటువంటిది దేవాదాయ ధర్మాదాయ శాఖను మేము కోరుకుంటున్నాము. అలాగే అర్చక స్వాములకు కూడా అయ్యా బహు జాగ్రత్తగా ఉండండి. మనము కామన్ మ్యాన్ ఎవరైతే సర్వసాధారణమైనటువంటి భక్తుల్ని మనం ఎంత ప్రేమగా చూస్తామో, ఎలాగే విఐపిని వచ్చినప్పుడు కూడా అదే ఈక్వల్ సమాన భావంతో మనం చూడాలి. విఐపి వచ్చారు కదనేసి మనం శతగోపురం పెట్టడము, లేదంటే స్వామివారి వస్త్రాలు ఇవ్వడం అనేటువంటి కాకోకుండా ఈవెన్ సామాన్య భక్తులు వచ్చినప్పుడు కూడా అదే భక్తి భావంతో అలాగే గౌరవంతో మనం ఉండాలి. అలా చేయనప్పుడే మత మార్పులు అనేటువంటివి జరుగుతాయి. మాకు గుడిలో తగినటువంటి గౌరవం రావట్లేదు అనేటువంటి
ఎవరైతే ఆఖరి స్టేజ్ లో ఉంటారో వాళ్ళు అనుకునేటువంటి ప్రమాదం ఉంది. గతంలో కూడా చినజారి స్వామి వారు కూడా ఇదే 5వ శంకరాభరణంలో చెప్పారు, వివిఐపి కల్చర్ అనేటువంటిది మనం ఫుల్ స్టాప్ పెట్టాలి, లేదనంటే మత మార్పులకి ఇది ఒక దారి తీస్తుంది అనేటువంటి మాట కూడా చెప్పారు ఆచార్యులు. కనుక మనం అందరం కూడా పాటిద్దామయ్యా. సో ప్రతి ఒక్కరు కూడా అర్చకులు కానీ ఎవరైనా సుఖమే భావించేసి కూడా మేము మరొక అవకాశం ఇస్తున్నాం. 1-2 రోజులు చూస్తాము, తర్వాత ఈ వీడియో చూసినా రిలీజ్ చేసినా కూడా మధుప్రియ గారు కూడా క్షమాపణ చెప్తారని నేను ఆశాభావం వ్యక్తపరుస్తూ అందరికీ కూడా హర హర మహాదేవ శంభో శంకర.